ఓం నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న శుభోదయం కార్యక్రమ ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. మన మహర్షులు పురాణముల ద్వారా అందించిన జ్ఞానం మత విషయం కాదు అని మనం అనేక మార్లు చెప్పుకున్నాం ఇక్కడ. ఎందుకంటే మతాలు అంటూ పుట్టి పై దేశాల నుండి వచ్చిన తర్వాత మనమైన జ్ఞానాలన్నిటికీ మతం అని పేరు పెట్టాం. కానీ ఇది మతం కాదు, ప్రపంచాన్ని పనికొచ్చే జ్ఞానం. అందుకే కేవలం ఒక మత విషయాలు పూజలో పునస్కారాలు మాత్రమే కాదు, ఒకవైపు రాజనీతి, మరొకవైపు అర్థనీతి, ఇంకొక వైపు సమాజ ప్రవర్తన, వ్యక్తిత్వ వికాసం అన్నీ కూడా మన వాళ్ళు చెప్పారు. వీటన్నిటికి కలిపి పేరు ధర్మం. ధర్మం అని దాని యొక్క పేరు. అలాంటి ధర్మం సనాతనమైనటువంటిది. అందుకు ఇవి కేవలం మత దృష్టితో చూడరాదు అనేది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. ధర్మం ప్రధానంగా మానవ జీవితాన్ని క్రమబద్ధీకరించినందుకు ఏర్పడింది ఇక్కడ. ఆ క్రమబద్ధీకరణ చాలా అవసరం. ఎందుకంటే నదికి కూడా ఆనకట్ట కడితే అది ఎన్నో పంటలు పండించగలదు, విచ్చలవిడిగా వదిలేస్తూ ఉప్పెనలు ముంచేస్తుంది. అదేవిధంగా మానవ జీవితాన్ని క్రమబద్ధీకరించడానికి ధర్మం, అవి చెప్పడం కోసమే ఋషులు అనేక రకాల ప్రయత్నాలు చేశారు. అందులో పురాణాలు ఒకటి. ఈ పురాణాలు చదవకుండానే చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా గరుడ పురాణం దీని దగ్గరకు వచ్చినప్పటికల్లా ఒక 16 అధ్యాయాలు తీసుకుని యమయాతనలు, మరణించిన జీవితం మాత్రమే అందులో ఉంటుంది కనుక గరుడ పురాణం నమ్మదగ్గది కాదని, అంటే సత్యాన్ని వీడు భరించలేక భయపడి దాన్ని అక్కర్లేదు అంటున్నాడు. కానీ గరుడ పురాణం అంటే 16 అధ్యాయాల నరకయాతనల గ్రంథం కాదది. అది దాదాపు 300 పైచులుకు అధ్యాయాలు కలిగిన విస్తారమైన గ్రంథం. అది ఉందని కూడా చాలామందికి తెలియదు. అందులో ఒకవైపు రత్నశాస్త్రం, మరొక వైపు వైద్యశాస్త్రం, ఇంకోవైపు రాజనీతి శాస్త్రం, ఇవి కనబడుతుంటాయి. రాజనీతి ప్రకాశం అనే పేరుతో కొన్ని అధ్యాయాలు గరుడ పురాణం చెప్తున్నది ఇక్కడ. అది చదివితే మనం ఆశ్చర్యపోతాం. ఒక చక్కని సమాజం, సర్వప్రజలకి హితం కలిగేటువంటి నిజమైన సెక్యులర్ సమాజం గురించి రాజనీతి ప్రకాశం చెప్తున్నది. ఆశ్చర్యకరమైన విషయాలు అందులో ప్రతి శ్లోకంలో మనకు కనబడుతుంటుంది. ఒక విశాల దృష్టి, ఒక సమదృష్టి గోచరిస్తూ ఉంటుంది. అందులో విషయములు అధ్యయనం చేస్తే ఒక పాఠం కింద, ఒక పాఠ్యాంశం కింద దాన్ని మనం చేర్చాలని తెలుసుకుంటాం. అదేవిధంగా రత్న పరీక్ష అని ఒక శాస్త్రం చెప్పారు. రకరకాల రత్నాలు, వాటిని ఎలా పోల్చుకోవడం, వాటి యొక్క నాణ్యతను ఎలా తెలుసుకోవడం అనేటువంటిది విజ్ఞానం అంతా కొన్ని అధ్యాయాల గ్రంథం ఉంది. ఇది కాకుండా వైద్యశాస్త్రానికి సంబంధించి బ్రహ్మవివర్త పురాణంలో, గరుడ పురాణంలో, విష్ణు పురాణంలో కనబడతాయి. ఇందులో ఆయుర్వేద వైద్యానికి సంబంధించిన అనేక అంశాలు, మన నిత్య జీవితంలో ఏ విధమైన ఆహారం తీసుకోవాలి, ఎలా జీవించాలి, వ్యాయామం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చెప్పారు. ఇవన్నీ మత విషయాలా? కావు, మనిషి విషయాలు. వాటిని చెప్తున్నాయి గ్రంథాలన్నీ కూడా. మళ్ళీ మహాభారతంలో ఇవన్నీ కూడా అనేక చోట్ల పుంఖానుపుంఖాలుగా ప్రస్తావింపబడుతూ ఉంటాయి. మహాభారతంలో కూడా రాజనీతి ప్రకాశంలో చెప్తున్న అంశాల్లో ఒకటి ఏంటంటే, ఒక రాజు పాలన చేస్తున్నప్పుడు తానొక్కడు అన్నీ చేయలేడు, తప్పకుండా నిపుణులైన అధికారుల్ని నియమించుకుంటాడు. విస్తారమైన రాజ్యంలో ఆర్థిక విభాగానికి, వ్యవసాయ రంగానికి, ఇతరత్ర అన్ని రంగాలకు కూడా అధికారులు ఉంటారు. అయితే అధికారుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి పాలకుడు అని రాజనీతి శాస్త్రం చెప్తుంది. ఈ అంశంలే తర్వాత చాణక్యుడు, సోమదేవుడు మొదలైనటువంటి నీతి సూత్రకర్తలు కూడా గ్రహించి మనకు అందిస్తున్నారు. అక్కడ ఇక్కడ సామాన్య అంశాలే కనబడతాయి. ముఖ్యంగా అధికారిని అన్ని రకాలుగా పరీక్షించాలి అన్నారు. నిర్వహణ సామర్థ్యం ఒక్కటే సరిపోదు అధికారికి. అతడు కామినీ కాంచనాలకు లోబడకుండా ఉన్నాడా లేదా అనేది పరీక్షించాలి అన్నారు ఇక్కడ. అంటే కామ వ్యామోహానికి, ధన వ్యామోహానికి లొంగిపోకుండా ఉండేటట్లుగా ఉంటాడా లేదా అనేది ముందు పరీక్ష చేసి నియమించాలి అని చెప్పారు. ఒక అద్భుతమైన ఉపమానం చెప్తున్నాడు ఇక్కడ. మత్స్యా యథాంత సలిలే చరంతో జ్ఞాతుం నశక్యాః సలిలం పిబంతః. నీళ్లల్లో తిరిగే చేపలు ఎప్పుడు నీళ్లు తాగుతాయో మనకు తెలియదు. అదేవిధంగా రాజ్య వ్యవహారాల్లో ఉండే అధికారులు ఎప్పుడు ధనాన్ని కాజేస్తారో మనకు తెలియదు అన్నాడు. చాలా చక్కని ఉదాహరణ చెప్పాడు. ఇంకొక ఉదాహరణ చెప్తాడు. నాలుకపై వేసుకున్న తేనె కానీ విషం కానీ రుచి చూడక తప్పదు కదా, అలాగే అధికారి ప్రజాధనాన్ని కొంచెమైనా తినక తప్పదు కదా అన్నారు. అంటే దీని అర్థం ఏంటి? అక్కడ ప్రజాధనం వాడి చేతిలో ఉంటుంది కనుక ఏదో రూపంతో తినే అవకాశం వాడికి ఉంటుంది అని. అందుకని తినమని చెప్పలేదు, వాడికి తినే అవకాశం ఉంటుంది. అది రాజు గుర్తెరిగి వాడు అటువంటి అవినీతికి పాల్పడకుండా ఒక కఠినమైన చట్టాలు పెట్టి నియమం పెట్టాలి. మళ్ళీ అధికారులతోనూ రాజోద్యోగులతోనూ వ్యవహరించే పాలకుడు చాలా జాగ్రత్తగా ఉండాలట. ఎందుకంటే అతి కఠినంగా వ్యవహరిస్తే వాళ్ళే ఇతరికి ఎదురు తిరుగుతారు. దానివల్ల మళ్ళీ ప్రమాదాలు ఉంటూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం,
పాలన చక్కగా నడిపి దేశాన్ని బాగు చేద్దామని నిజంగా నేత కఠోర నియమాలు పెడితే ఆ నియమాలను అధికారులు ఉద్యోగులు భరించలేక మళ్ళీ అతన్ని నేతగా రానివ్వరు కూడా. అలాంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం ప్రజాస్వామ్యంలో. ఆనాటి రాజపరిపాలనలో కూడా వీళ్ళు కానీ ఎదురు తిరిగితే రాజు నిభాయించుకోవడం కష్టమని కూడా సూచన ఇచ్చారు అప్పుడే. అందుకు ఎలా చేయాలి అంటే వాళ్ళని నమ్మినట్లే కనబడాలి కానీ నమ్మకూడదు అని చెప్పాడు. ఇది భీష్మ పితామహుడు కూడా చెప్తాడు. వాళ్ళని నమ్మినట్లే కనబడాలి కానీ నమ్మకూడదు, వాళ్ళని నమ్మనట్టు వాళ్ళకి తెలియకూడదు. కానీ వాళ్ళని అడుగడుగున గమనించాలి. అవినీతి సొమ్ము వాళ్ళు తినకుండా చక్కని ఏర్పాట్లు చేయాలి రాజు అయినటువంటి వాడు. అందుకని రాజరికం అంటే ప్రజా పరిపాలన బాధ్యత ఒక భోగం కాదయ్యా, అది అడుగడుగున కఠోరమైన నియమాలతో ఉన్నది. కనుక రాజు ఎప్పుడు ప్రయత్నశీలుడై ఉండాలి, కార్యదక్షుడై ఉండాలి. పరిపాలన నిర్వహణలో ప్రజాక్షేమం ప్రధానంగా పెట్టుకుంటూ అధికారులను నియంత్రిస్తూ ఉండాలి, గమనించుకుంటూ ఉండాలి, అవినీతి జరగకుండా చూడాలి అని రాజనీతి ప్రకాశం చెప్తుంది. అది ఈ దేశం మర్చిపోకపోతే, అటువంటి సనాతన ధర్మాన్ని మన యొక్క భారతీయ పరిపాలన విధానాల్లోకి తెచ్చుకోగలిగితే మళ్ళీ భారతదేశం బాగుంటుంది అనడంలో సందేహం లేదు. ఇలాంటి ధర్మానికే మీరు హిందూ మతమైన పేరు పెడితే భారతదేశానికి హిందూ మతమే కావాలి, భారతదేశం హిందూ మత రాజ్యమే కావాలని ఆశిద్దాం. స్వస్తి. ఈ ఉదయం మనందరికీ శుభం కలగాలని ఆశిస్తూ ఆంజనేయుని స్తోత్రాన్ని తెలక మాసం వైభవాన్ని కొంత తెలుసుకుందాం. కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్షం సమంతాత్ దీప్తానలర్కద్యుతిమప్రమేయం. వైశాఖ మాసంలో విష్ణువుని అనంతునిగా స్తుతి చేసుకునేటువంటి సమయంలో మనం ఏ విధంగా భావించుకోవాలో మనకు ఉపదేశించేటువంటి శ్లోకం ఇది. కిరీటినం, శిరస్సులపై అనేక రకాలైనటువంటి ఆకృతులతో, అనేక రకాలైనటువంటి చిహ్నాలతోటి, రత్నాలతోటి పొదగబడినటువంటి కిరీటాలని ధరించేటువంటి దేవతలు కానీ రాజన్యులు కానీ ఎందరో ఉంటారు. కిరీటం ధరించాలి అనేటువంటి ఉత్సాహం చాలామందికి ఉంటూ ఉంటుంది. కానీ అన్ని కిరీటాలు కాదవి. ఏ కిరీటాన్ని ధరిస్తే విశ్వాధిపత్యం ప్రకటింపబడుతుందో అటువంటి మహత్తరమైనటువంటి కిరీట ధారణం చేసినటువంటి వాళ్ళు మాత్రమే కిరీటి అని చెప్పబడుతూ ఉంటారు. వాళ్ళు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. వాళ్ళందరిలో సర్వశ్రేష్ఠుడైనటువంటి స్వామి శ్రీ మహావిష్ణువు. అందుకని కిరీటినం. అందుకని ఆయనకు ఉన్నటువంటి సహస్రనామావళిలో కిరీటి అనేటువంటి పేరున్నదన్నమాట. కిరీటినం, అటువంటి కిరీటిని. గదినం, గదాయుధాన్ని ధరించి శత్రువులను దునుమాడేటువంటి శత్రుహంత, రాక్షస హంత ఈయన శ్రీ మహావిష్ణువు. కనుక చక్రిణంచ, సుదర్శన చక్రం 1000 అంచులతో కూడి ప్రతి అంచు నుంచి అనేకశః అగ్నిజ్వాలలను వెదజల్లుతూ శత్రువులను దహించేటువంటి మహత్తరమైనటువంటి చక్రరాజం సుదర్శన చక్రం అంటే. అటువంటి చక్రాన్ని ధరించడం వల్ల చక్రి అనేటువంటి వ్యవహారం వచ్చింది ఆయనకి. అటువంటి స్వామి. అంతేకాకుండా తేజోరాశిం సర్వతో దీప్తిమంతం, తేజస్వరూపం, మూర్తీభవించిన తేజస్సి ఆయన. అంతేకాని ఆయన యొక్క ఆ స్వరూపంలో ముఖమిది, శరీరమిది, పాదములివి, బాహువులివి అని స్పష్టంగా మనం తెలుసుకోగలిగినంత చక్కగా చూడగలిగినటువంటి రూపం కాదు అది. సర్వతః దీప్తిమంతం, ఎటు నుంచి చూసినా సరే ఒక మహా తేజస్సు అన్నమాట. కనుక అంత తేజశాలి అయినటువంటి మహత్తరమైన మూర్తిగా నేను చూస్తున్నానయ్యా. పశ్యామి త్వాం దుర్నిరీక్షం సమంతాత్, దుర్నిరీక్షుడవు నీవు అంటే తేరిపారి చూడడానికి తగినటువంటి రూపం కాదన్నమాట. అందుకని అటువంటి దుర్నిరీక్షమైనటువంటి నీ రూపాన్ని నేను చూడగలుగుతున్నాను అంటే అది నీ అనుగ్రహము. అది దీప్తానలర్కద్యుతిమప్రమేయం. మధ్యాహ్న సూర్యుడు ఉన్నాడు, ఆ సూర్యుడిని మనం చూడగలమా అంటే అది చూడశక్యం కాలేనటువంటి రూపం. అదేవిధంగా ప్రకాశించేటువంటి ఆ అనలం, అగ్ని కానీ అర్కః అంటే సూర్యుడు కానీ ఏ విధంగా మన కన్నులకు గ్రాహ్యమైనటువంటి మూర్తి కాలేరు, ఆ విధంగా దీప్త అనల అర్కస్వరూపంగా నీవు భాషిస్తున్నావయ్యా. అటువంటి రూపాన్ని నేను చూస్తున్నాను, నేను ధన్యుణ్ణయ్యాను అని అర్జునుడు ఆ రోజున చెప్పాడు.
మనం ఈ రోజున చక్కగా ఆ అర్జునుని వచనాలని స్మరించుకుంటూ ఆ అనంతుడిని మనం అలా భావించుకొని దర్శించుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఇది వైశాఖంలో మనం చేయదగినటువంటి కృత్యం. ఈరోజు తిథి వార నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు మే 8వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతువులో వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి మంగళవారం ధనిష్టా నక్షత్రం. ఇక్కడ కొన్ని విశేషాలున్నాయి మనకు. వారం మంగళవారం కనుక కుజ సంబంధమైనటువంటి స్తోత్రాదులను కవచాదులను మనం పఠించుకోవచ్చు. అదేవిధంగా తిథి అష్టమి కనుక శివ సంబంధమైనటువంటి ఉపాసనాదులను మనం నిర్వహించుకోవచ్చు. ఇక స్థానికమైనటువంటి విశేషాల్లో కనుక వెళ్ళినట్లయితే నాగులాపురంలో ఉన్నటువంటి వేదనారాయణ స్వామి వారి యొక్క ఆలయంలో పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా చాలా ప్రశస్తమైనటువంటిది వార్షికంగా ఎంతో భక్తి తత్పరతతోటి తిరుపతి సమీపంలో ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి గ్రామీణ జనులందరూ వచ్చి వీక్షించేటువంటిది, తిరుపతి పురవాసులకు కూడా ఎంతో ఉత్సాహాన్ని కలిగించి భక్తిని కలిగించేటువంటి చక్కటి సందర్భం గంగ జాతర. గంగ జాతర ప్రారంభం ఈరోజు జరుగుతుంది. ఈ గంగ జాతర వల్ల అందరి యొక్క విశ్వాసం ఏమిటంటే చక్కగా సువృష్టి కలుగుతుంది, సస్యశ్యామలం అవుతుంది భూమంతా అనేటువంటి ఉద్దేశంతో ఆ గంగను ఒక గ్రామదేవతగా అర్చించేటువంటి ఆచారం ఇక్కడ ఉన్నది. ఆ గంగ జాతర ఈరోజు ప్రారంభమవుతుంది. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు.